హ్యాపీగా టికెట్లు కాన ఉన్నాయి. నిదానంగా వెళ్ళండి, నష్టం ఏమీ లేదు. మీరు సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే ఏం కాదు, బ్లాక్ బస్టర్ కూడా కాదు, కేవలం సినిమా అబోవ్ యావరేజ్. సినిమాలో అల్లు అర్జున్ యాక్షన్ అద్భుతంగా ఉందని టాక్ వస్తుంది. నేను సినిమా చూశానని కాదు, మొత్తం రివ్యూస్ అన్నీ రివ్యూస్ చదివాను, ప్రేక్షకుల అభిప్రాయాలు చూశాను, అంతా నేను చాలా రీసెర్చ్ చేసేది. మనకు అర్థమవుతుందంటే తర్వాత సినిమా అబోవ్ యావరేజ్. కేవలం సినిమాకి ఎందుకు వెళ్ళాలంటే అల్లు అర్జున్ గారి నట విశ్వరూపాన్ని చూడటానికి వెళ్ళాలి. అల్లు అర్జున్ 100% సక్సెస్ అయ్యారు తన యాక్షన్ పరంగా. సినిమా చూస్తే కనుక మీకు డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. సెకండ్ హాఫ్ డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, పర్లేదు. సెకండ్ హాఫ్ డిసప్పాయింట్ చేసింది. ఈ డిసప్పాయింట్మెంట్ నుంచి జనము ఎగ్జైట్ అవ్వడానికి ఒక 5-6 సీన్లు ఉన్నాయండి, 4-5 సీన్లు. ఆ 4-5 సీన్లలో జనం ఎగ్జైట్ అయ్యేలాగా ఆ 4-5 సీన్లు పెట్టారు తప్ప మిగతా అంతా కూడా సినిమా రొటీన్గా, సెకండ్ హాఫ్ అసలు కథే లేదు సినిమాకి, రొటీన్గా రొడ్డగొట్టుడు వ్యవహారంలో సాగిందని చెప్పాలి. అల్లు అర్జున్ని ఎలివేట్ చేయడానికి ఆ సీన్ల మీద ఫోకస్ చేశాడు కానీ సుకుమారు కథ మీద, కథనం మీద ఫోకస్ చేయలేదు ఓవరాల్గా ఇవాళ కూడా. అందుకే రాబోయే రోజుల్లో ఇవాళ మీరు ఇంకా మిగతా నేను చూశాను, ఇవాళ మీరు కూడా ఎవరైనా చూడొచ్చు. బెంగళూరులో కన్నడ చూశాను, ఖాళీగానే ఉన్నాయి. చెన్నైలో తమిళ్ లాంగ్వేజ్లో సినిమాలు థియేటర్లు ఎలా ఉండే ఖాళీగానే ఉన్నాయి. హిందీలో ఖాళీగానే ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద సినిమాలో భోజ్పురి యాక్టర్లా కనిపించాడండి అల్లు అర్జున్. అందరి కామెంట్స్ ఎట్లా ఉన్నాయంటే భోజ్పురి సినిమా చూసామా అనిపిస్తుంది అంటున్నారు. ఆయన ఆ కిళ్ళి నవలడం దగ్గర నుంచి అంతా కూడా మొదటి పుష్ప 1 ఏమో రాయలసీమ వ్యక్తిగా కనిపిస్తే, రెండో సినిమా పాట్నాలో మీకు ఎందుకు చేశారు, పాట్నా దాన్ని దృష్టిలో పెట్టుకుని చేశారు. బీహారు, పాట్నా, హిందీ బెల్ట్ ను హిందీ బెల్ట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా చేసినట్టు కనపడింది నాకు. అందుకే భోజ్పురి లక్షణాలు కొంచెం ఎక్కువ కనపడ్డాయి. కానీ అక్కడ కూడా పెద్దగా ఏం లేదండి, అక్కడ కూడా పెద్దగా ఏం లేదు. అంటే సినిమా అబోవ్ యావరేజ్. నాకు తెలిసి లాగేస్తారు, హిట్ వరకు లాగుతారేమో అనిపిస్తుంది. కానీ ఇది బ్లాక్ బస్టర్ అయిపోతుంది, లేకపోతే చరిత్ర సృష్టిస్తుంది, మరో 2000 కోట్లు కొట్టేస్తుంది అని చెప్పేసి ప్రచారం చేశారు కదా. 2000 కోట్లు కొట్టడము, లేకపోతే కనీసం వాళ్ళు పెట్టిన పెట్టుబడి 1000 కోట్లు తిరిగి వస్తే హ్యాపీగా అనుకోవాలి. అంటే ప్రీ రిలీజ్ బిజినెస్ అన్నారు. పెట్టుబడి మీకు 500 కోట్లే, 500 నుంచి 600 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే అంటున్నారు. అందులో 300 కోట్లు అల్లు అర్జున్కే ఇచ్చారు. విషయం ఏంటంటే అల్లు అర్జున్ కోసం ఆయనకి సంపద సృష్టించడానికి మనందరం కూడా కష్టపడి జేబులు గుల్ల చేసుకుని వెళ్లాల్సి వస్తుంది సినిమాకి. కానీ 300 కోట్ల రూపాయలు అల్లు అర్జున్కి రెమ్యునరేషన్ ఇవ్వడానికి సినిమాలో సగభాగం ఆయనకే ఇచ్చారు రెమ్యునరేషన్. మిగతా సుకుమార్ గారికి 150 కోట్ల వరకు, 100 కోట్లను ఒకళ్ళు, 150 ఒకళ్ళు అట్లా చెప్తా ఉన్నారు. మిగతా ఇంకా సినిమా 3 ఏళ్ళు జరిగింది కదండి, సహజంగానే ఖర్చు అవుతుంది. సో మొత్తంగా 500 నుంచి 600 కోట్ల రూపాయలు సినిమాకి ఖర్చు అయింది. 1000 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 1000 కోట్లు వస్తేనే ఇవాళ సినిమా సక్సెస్ అయినట్టు. 1000 కోట్లు రాకుండా 800 కోట్లు వచ్చినా, 900 కోట్లు వచ్చినా సినిమా ఫెయిల్యూరే. సినిమా సక్సెస్ అయిందా లేదంటే 1000 కోట్లు రావాలి మీకు. అంటే ఇవాళ 1000 కోట్లకు అమ్మేశారండి. 1000 కోట్లు రాకుండా ఒక 600 కోట్లు 700 కోట్లు వచ్చి ఆగిపోయింది అనుకో. వీళ్ళు పెట్టుబడి 500 కోట్లే కానీ వీళ్ళు అమ్మింది 1000 కోట్లకు కదా. మరి ఇళ్ళు, ఆస్తులు, పొలాలు అమ్మి డిస్ట్రిబ్యూటర్లు తీసుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? రోడ్డున పడ్డం ఖాయం. లైగర్ సినిమా ఏమైంది? అర్జున్ రెడ్డి హైప్ చూసి లైగర్ సినిమా కొన్నారు. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అర్జున్ రెడ్డి అన్నారు. చివరికి ఏమైపోయింది? యాటిట్యూడ్ మ్యాటర్స్ అక్కడ. కనీసం యాటిట్యూడ్ చూసి సగం మంది థియేటర్లకు వెళ్ళలేదు అతనికి. సో ఇవాళ అల్లు అర్జున్ కూడా సమస్య ఏంటంటే కనీసం ఫస్ట్ ఈ టికెట్లన్నీ కూడా ఇంత ఖాళీలు ఉండడానికి కూడా రీజన్ ఏంటంటే అల్లు అర్జున్ గారు ఒకసారి ఒక డైలాగ్ కొట్టారు, మీకు గుర్తుందో లేదు. మెగా అభిమానులు సినిమా ఎలాగున్నా కానీ మొదటి వారం టికెట్ తెగుతుంది అంటే, ఫుల్ అవుతుంది థియేటర్ అంటే దానికి కారణం మెగా అభిమానులు మాత్రమే అన్నారు. ఇవాళ మెగా అభిమానులు రివర్స్ అయ్యారు, అందుకే మీకు అన్ని ఖాళీలు కనపడుతున్నాయి. అలాగే మీకు దేశవ్యాప్తంగా చూస్తే కూడా అంటే ఆయన యాక్షన్స్ కి ఇది రియాక్షన్ అని అనుకోవచ్చు. ఆయన చేసిన పనులు ఏవైతే డెఫినెట్గా అండి. ఇప్పుడు మీకు ఎంత టాలెంట్ అనేది ఒకటండి, మీ వ్యక్తిత్వం ఒకటి. టాలెంట్కి తగ్గట్టుగా మీ వ్యక్తిత్వం ఉందనుకోండి, మీరు చిరంజీవి అవుతారు. ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో తన వర్గం కాని వాళ్ళు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న పరిస్థితుల్లో చిరంజీవి గారు అనే ఒక వ్యక్తి వెళ్ళి, అందరూ వేరే సామాజిక వర్గం వాళ్ళు హీరోలకు ఉండి ఆ సామాజిక వర్గం వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితుల్లో చిరంజీవి అనే ఒక వ్యక్తి వెళ్ళి ఆ సామ్రాజ్యం, ఆ సామాజిక వర్గం వాళ్ళతో
కలిసి ప్రయాణం చేస్తూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాడు. It is not a joke. బిగ్గర్ దెన్ బచ్చన్ అని టైమ్స్ మ్యాగజైన్ రాసింది. అంటే అమితాబ్ బచ్చన్ కంటే కూడా గొప్ప యాక్టరు, ₹1 కోటి ఇండియాలో తీసుకున్న మొట్టమొదటి యాక్టర్ చిరంజీవి గారు.